10,000 మంది అగ్రదేశమైన అమెరికాకు చదువు కోసం పోతే దాంట్లో 56% తెలుగు వాళ్ళు ఉన్నారంటే దట్ ఈజ్ ఎ ఇండికేషన్. అక్కడ రీచ్ అయిపోయారు. రీచ్ కావాల్సింది ఇక్కడనే ఈ గడ్డ పైన రీచ్ కావాలి. ఇక్కడుండే పేదలపైన శ్రద్ధ పెట్టాలి. ప్రజలే ఆస్తి. ఆ ప్రజలు కానీ మనం కానీ అన్ని విధాల సమర్థత పెంచగలిగితే ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని మళ్ళీ 6 నెలలు దగ్గర 163 రోజులు అవుతుంది, 162 రోజులు దగ్గర మళ్ళీ ఎప్పటికప్పుడు మాట్లాడదాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే విధంగా పరిపాలన చేద్దాం. చేసిన పనులన్నీ ప్రజలకు చేద్దాం, వాళ్ళని మెప్పిద్దాం. ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా అనుసంధానం చేసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా తొందరలోనే నేను ఇంకొక కార్యక్రమం కూడా ఆలోచిస్తున్నా. ఒకసారి మేమందరూ క్షేత్రస్థాయికి పోవడమే కాకుండా నేను కూడా ప్రజలతో ముఖాముఖి మాట్లాడే ఏర్పాటు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. దానికి కూడా శ్రీకారం చుడుతూ మనం చేసే పనులన్నీ ప్రజలకు చెప్పి వాళ్ళని కూడా మెప్పించి వాళ్ళని కూడా భాగస్వాములు చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. గౌరవ సభ్యులందరికీ ఒకటే కోరుతున్నా, మీరు చేసిన అభివృద్ధి 6 నెలల్లో మీ నియోజకవర్గంలో మీ జిల్లాల్లో ఏం చేశారో ఆ విషయాలు కూడా ప్రజలకు తీసుకుపోయి ఒక జవాబుదారీ పరిపాలనకు శ్రీకారం చుట్టే బాధ్యత నాకు, మాకు, మీకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.